చెప్పిన డ్రెస్సే వేసుకొచ్చావా? నీ టేస్ట్ సూపర్ శ్రావణి. థ్యాంక్స్. నా టేస్ట్ ఎలా ఉంది? నీ సెలెక్షన్ అది. మరి ఒకరు చెప్తే మనకు అస్సలు నచ్చదండి. ఏదైనా మనం చూడాల్సిందే, సాధించాల్సిందే. ఓ ఓకే. థ్యాంక్స్. వన్ మినిట్. యా షో. సారీ. బంగారం, బాస్తో డిన్నర్లో ఉన్నా. నీ పాత లవ్ స్టోరీలు అఫేర్లు చెప్పుకు. అయినా నాకేమున్నాయి? మనది కూడా చెప్పుకు. అసలు మంది లవ్వే కాదు కదా. బంగారం సర్లే, ఐల్ కాల్ యూ బ్యాక్. ఓకే బాయ్. సారీ, అర్జెంట్ కాల్. డాడ్ కాల్ చేశారు యూఎస్ నుంచి. ఓకే. యా. నువ్వు ఎవరినైనా లవ్ చేస్తున్నావా? నేను అదే అడుగుదాం అనుకున్నాను. నేను అడుగుతుంది నీ గురించి. అబ్బే, అంత టైం ఎక్కడ శ్రావణి. కెరియర్, జాబ్, టెన్షన్స్. మరి ఆ ఫోన్ అమ్మాయి ఎవరు? ఎవరు? ఎంతమంది ఉన్నారేంటి? నేను మాట్లాడుతుంది నీ బంగారం గురించి. బంగారం నీకెలా? అయ్యో అదేం లేదు, జస్ట్ ఫ్రెండ్స్. జస్ట్ ఫ్రెండ్ అయితే నాకెందుకు ఫోన్ చేసింది? వాట్, నీకా? మీ లవ్ స్టోరీ మొత్తం చెప్పింది. ఏం చెప్పింది? తనేం చెప్పిందో పక్కన పెట్టు. నువ్వెందుకు దాచాలని చూసావు నా దగ్గర? అయ్యో శ్రావణి, అదేం లేదు. ఇప్పుడు దాకా నువ్వు చెప్తావని వెయిట్ చేశాను. నిన్నెంత నమ్మానో తెలుసా? నువ్వు అనుకున్నట్టు ఏం లేదు శ్రావణి. లేకపోతే ఎందుకు దాచావు? తనెందుకు నాకు ఫోన్ చేసింది? నా నడుము గురించి ఏం వాగా? శ్రావణి, శ్రావణి. ఇలా చేసావేంటి? జోక్ చేసే మ్యాటర్ ఇది. ఫ్రెండ్ వేనా నువ్వు? కాదు. ఇంకా డౌటా? ఏయ్, మనం ఫ్రెండ్స్ అన్నావుగా. నువ్వు అప్పుడు లవ్ అన్నావుగా. అదంతా అయిపోయింది కదా. ఎప్పుడు ఏమైపోతుందో తెలియదురా నీకు. నీకు బుద్ధి పుడితే లవ్వా లేదా ఫ్రెండ్షిప్పా? నువ్వేదంటే దానికి నేను ఓకే అన్నాలా? నా పరిస్థితి తెలుసు కూడా నువ్వు ఇలా అంటే. ఏంట్రా తొక్కలో పరిస్థితి? ఆ అమ్మాయిని ప్రేమించి నీకెలా షిఫ్ట్ అవను? నన్ను ప్రేమించి ఆ అమ్మాయికి షిఫ్ట్ అవ్వలేదు. అప్పుడు నిన్ను శృతి అనుకున్నాను. ఓకే, నన్ను పక్కన పడేసి శృతి దగ్గరికి వెళ్ళావు. అక్కడ ఓకే అయిందా? బెడిసి కొట్టింది. అప్పుడైనా మూసుకొని నా దగ్గరికి రావచ్చు కదా. ఖుషి ఇంటర్వెల్ సీన్ అని నీ బాస్ దగ్గరికి వెళ్ళావు. సౌండ్ రావట్లేదేంటి? తను కాదంది కాబట్టి నీ దగ్గరికి రావడం కరెక్ట్ కాదనిపించింది. ఎందుకు కాదు? ఎందుకంటే ఏం చెప్తాం? నేను చెప్పనా? నీ బాస్ అంటే నీకు మోజు, అందుకే అటెళ్ళావు. ఇప్పుడు చెప్తా విను. నీకది జరగనివ్వను. ఆల్రెడీ పెట్టావుగా పెంట. అది నథింగ్. నన్ను చంపేవే, చంపే. అమ్మో, మరి నా ఎంటర్టైన్మెంట్? ఓ పని చేయవే, నువ్వు చచ్చిపో. నీ బాస్తో లవ్ స్టోరీ అయిపోయింది అనుకుంటున్నావా? రేపు అట్నుంచి ఇస్తాగా నీకు ఇంకో ట్విస్ట్. తను కాదందని నీ దగ్గరికి రావడం కరెక్ట్ కాదు అన్నాడు. కార్తీక్ నీకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. ముసుకో, పడితే తెలుస్తుంది నీకు. వాట్ నాన్ సెన్స్ ఇస్ దిస్ కార్తిక్? ఫోన్ చేసి వార్నింగ్ ఇస్తుంది. ఇప్పుడు అర్థమైందా దాని పిచ్చి నీకు? నాకెందుకు మీ గొడవ? మీరు చూసుకోండి. నేను జాబ్ నుంచి తీసేయాలంట. కాదంటే రౌడీల్ని పంపించి చంపించేస్తుందంట. దానికంత సీన్ లేదు, చిన్నపిల్లల మెంటాలిటీ. నేను చేసిన ఏదో పనికి పిచ్చిదైపోయింది. నిజంగా పిచ్చిదా? పిచ్చాసుపత్రుల మీదొట్టు. నాకెందుకు ఈ టార్చర్? నీకు నాకు మధ్య ఏదో ఉందని దాని డౌట్. అంటే మన మధ్య ఏం లేదా? ఏముందండి దాని ఫేస్. ఏం లేదా మన మధ్య? ఉందా? అడగకూడదు, తెలుసుకోవాలి. అడిగి తెలుసుకోవడం బెటర్ అని. ఆడపిల్ల మనసుని అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి.
అంతకన్నా బుద్ధి తక్కువ పని ఇంకోట్లేదు. చెప్తే ఫాలో అయిపోతాను. ఆ, నేను ఆ, నిన్ను ఆ, 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 ఆ. నిన్ను నీ బంగారం ఇటివ్వు. ఉండు, నేను చెప్తా. హలో, ఏంటే నీ గొడవ? నేను కార్తీక్ని వదలను. నాకు కార్తీక్ మధ్య అఫేర్ నడుస్తుంది. ఏం చేసుకుంటావో చేసుకో. ఎస్, ఐ లవ్ హిమ్ వెరీ వెరీ మచ్. పెట్టివే ఫోన్. అయ్యయ్యో, చెత్తగా వాగేశా. చక్కగా ఉంది. ఏమనుకుంటుందో. గంగలో దూకమను. అయినా అబద్ధమేగా చెప్పాను. నిజం చేద్దావా? నువ్వేం ఫీల్ అవ్వలేదు కదా? అస్సలా. బాబోయ్, రేపు కాన్ఫరెన్స్ కోసం వికారాబాద్కి వెళ్ళాలి. ఏం చేయదు కదా? దాని బొందా. ఓహ్. లేదంటే నిన్ను తోడుగా రమ్మందాం అనుకున్నాను. ఎక్కడికన్నావు? వికారాబాద్. ఓ షిట్, వికారాబాద్ ఆ రూట్ అయితే ఏమన్నా చేయొచ్చు. ఎందుకంటే ఫారెస్ట్ రూట్ డేంజరస్ గా ఉంటుంది. ఒక్కదానివే అంటే మై గాడ్, ఇప్పుడేం చేయాలి? రమ్మంటే వస్తా. ఓహ్, థ్యాంక్ గాడ్. థ్యాంక్ యూ సో మచ్. సేమ్ టు యూ. థ్యాంక్ యూ. యూ వెల్కమ్. మే ఐ కమిన్ శ్రావణి? యా, కమిన్. అదేంటి షేడ్స్ పెట్టుకున్నావు? నాకు కండ్ల కలక, కంజక్టివైటిస్. మరి ఇందాక పెట్టుకోలేదు? దూరం నుంచి కాబట్టి తెలియలేదు, ఇప్పుడు దగ్గర నుంచి చూస్తే తెలిసిపోతుంది.